కాళేశ్వరం స్కామ్ ను సిబిఐకి అప్పయ్యపు అసెంబ్లీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం సార్. సిబిఐకి అప్పయ్యపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఎలా చూస్తారు సార్ కాళేశ్వరం? సిబిఐ డిమాండ్ చేసింది బీజేపీ, కానీ ఈరోజు 20 నెలల తర్వాత సిబిఐకి ఇవ్వడంలో దాని పరమార్థం ఏంది? మేము గతంలో డిమాండ్ చేసినాం, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? నేనేమంటున్నా అంటే, మీరు అధికారులను అరెస్ట్ చేశారు, మీరు రిపోర్ట్ ఇచ్చారు, అధికారులను అరెస్ట్ చేసినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. మీరేమైనా కాంట్రాక్టర్లు కానీ ఏమైనా రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారా? వాళ్ళని విచారించాలా? లేదు. ఎందుకంటే మీరు ఆ అధికారులని మాత్రమే అరెస్ట్ చేశారు, రాజకీయ నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని, అదేవిధంగా కాంట్రాక్టర్ని మీరు కాపాడుతున్నారు. వాళ్ళని కాపాడుకోవడానికే, సాక్ష్యాలు తారుమారు చేయడానికే ఈ 20 నెలలు మీరు టైం ఇచ్చి ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ ఒక జియో అయితే సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తుందో ఆ జియో నెంబర్ 51 ఎత్తేయండి. ఎందుకంటే ఇది ఒకటే అవినీతి కాదు, మీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏమున్నాయి? బీఆర్ఎస్ మీద ఫోన్ ట్యాపింగ్ ఉంది, అదేవిధంగా టోల్ ప్లాజా టోల్ సంబంధించినటువంటి ఒక స్కామ్ ఉంది. మళ్ళీ ఈ స్కామ్ను కూడా మీరు సిబిఐకి ఇవ్వాలి కదా, ఇవి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు కేసు బై కేసు ఎందుకు పోతున్నారు? ఆ జియో 51 ఎత్తేయండి అని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది, లీగల్గా ఇది నిలబడదని కొంతమంది అంటారు. సిబిఐ కోర్టుకు వెళ్ళాక ఏ విధంగా సిబిఐ తీసుకుంటుంది, ఇందులో భాగంగానే ప్రభుత్వం కుట్రపంతుందని కొన్ని ఒపీనియన్స్ వస్తుంది. దాని మీద ఏమంటారు ఒక అడ్వకేట్? కోర్టుకు పోవడం వాళ్ళ అధికారము. కోర్టు నిర్ణయం ఏది ఉన్నప్పుడు కూడా చివరికి వాస్తవం ఒకటైతే ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సిబిఐ వస్తే భయపడుతున్నది, సిబిఐ వాళ్ళ బండారం బయటపెడుతుంది కాబట్టి కోర్టుకైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ వాస్తవాలు మాత్రం సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే బయటపడుతుంది. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, 20 నెలల ఆలస్యమైనా, మీరు కొమ్మకైనా కొన్ని విషయాలైనా ప్రజలకు తెలుస్తాయి. కొంతమంది దోషులను పట్టుబడతారు. ఈ డబ్బు ఎక్కడ పోయింది, అవినీతి డబ్బు ఎవరెవరికి వచ్చినాయి, ఎవరెవరి నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు దీనిలో బెనిఫిట్ అయ్యారు, ఏ కాంట్రాక్టర్లు బెనిఫిట్ అయ్యారు, ఇవన్నీ కూడా బయటపడతాయి. మీరేమో బీఆర్ఎస్ కు సంబంధించి కోర్టుకు వెళ్ళొచ్చు అంటున్నారు. బీఆర్ఎస్ మీ మీద ఆరోపణలు చేస్తుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటే రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి బీఆర్ఎస్ ను పూర్తిగా నాశనం చేయడానికి ఈరోజు సిబిఐకి పోయారని కొంత. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఒకళ్ళు రక్షించుకోవడానికి ఇద్దరు కూడా ఈయన ఓటు నోటు కేసులో తప్పించుకోవడానికి, కాళేశ్వరం వాళ్ళు తప్పించుకోవడానికి ఇంత డిలే చేసుకుంటున్నాం. నిజంగా మీకు చిత్తం ఉంటే అప్పుడే కదా మీరు సిబిఐకి ఇచ్చేది కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు సిబిఐకు? మీరు ఇద్దరు ఒకటా, మీ ఎవరిద్దరు ఒకటి కనబడుతుంది, స్పష్టంగా కనబడతా ఉంది. మీరు వాళ్ళు సిబిఐ రాకుండా చేశారు. ఆ జియో మీద ఎందుకు ఎత్తేయట్లేదు? మీరు జియో ఎత్తేయండి మీరు, ఎందుకంటే ఆ జియో ఉంటే మీ అవినీతి కూడా కాపాడుకుంటారు. మీరు చూస్తున్నారు, ఇద్దరు కలిసి బీజేపీ మీద పడుతున్నారు. కానీ వాస్తవానికి ఈరోజు వాళ్ళు కూడా సిబిఐ రాపారు. ఫామ్ హౌస్ స్క్రిప్ట్లో, కేసీఆర్ గారు చేసిన స్క్రిప్ట్ ఫామ్ హౌస్ తప్పుడు కేసులో ఈరోజు మీరు సిబిఐని ఎందుకు రానియలే? కోర్టు ఇచ్చిన ఆర్డర్, ఇంకా మీరు దాన్ని అంటే బీఆర్ఎస్కు సిబిఐ అంటే భయము. కాంగ్రెస్ పార్టీ సిబిఐ వాళ్ళ మీద వాలొద్దని చెప్పి ఇన్నాళ్ళు కాపాడింది. బీజేపీ డిమాండ్ చేస్తున్నందుకు ఇప్పుడే ఏదో ఆడుతున్నారు, వాడిని నేను స్వాగతిస్తాను. కానీ ఈ రకమైనటువంటి పనులు ఇద్దరు చేసుకొని ఒకళ్ళొకళ్ళు మీరు సహకారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము భావిస్తాను. కిషన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి సిబిఐ అప్పచెప్తే 1 గంటలో ఎంక్వైరీ స్టార్ట్ చేయిస్తామన్నారు. అది కాంగ్రెస్ కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తుంది. దానిపై ఇప్పుడు సిబిఐ మీ చేస్తామని కాదు, సిబిఐ ఒక నిష్పక్షపాతమైనటువంటి ఈ దర్యాప్తు సంస్థ, దాని మీద అందరికి నమ్మకం ఉంది. ఎవరైనా సిబిఐ అంటే దాని ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. దాని మీద వారు అన్నారు. కానీ సిబిఐకు ప్రభుత్వానికి, సిబిఐకు రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు. సిబిఐ ఒక ఇండిపెండెంట్ దర్యాప్తు ఏజెన్సీ, వాళ్ళు మాత్రం ఏజెన్సీ తీసుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఆ సందర్భంగా అన్నారు, కానీ అదేదో వాళ్ళకి అర్థం కాక ట్రోలింగ్ చేసేట్లేదు. బీసీ బిల్లు మీద చివరిగా ఒక మాట. బీసీ బిల్లు 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తే మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూడా ప్రభుత్వం క్లారిఫై చేయట్లే. దాంట్లో 10% ముస్లింలకు ఇస్తున్నారా అంటే మేము ఇస్తున్నాము, ఇవ్వట్లే చెప్పట్లే. గవర్నర్ దగ్గర పోయిన దాంట్లో మేము అదే అడుగుతున్నాము. గవర్నర్ దగ్గర మీరు ఏదైతే మీరు తీసుకుపోతున్న డెలిగేషన్లో ఆ ఒక 42%లో ముస్లిమ్స్ రిజర్వేషన్ ఉందా లేదా వాళ్ళు చెప్పట్లే. కాబట్టి మేము ఆల్ పార్టీ డెలిగేషన్ మేము బాయ్కాట్ చేస్తాము.
థ్యాంక్ యూ సార్. ఇది ఆల్ పార్టీ బీసీ బిల్లుకి సంబంధించి ఆల్ పార్టీ డెలిగేషన్ బైకాట్ చేస్తున్నాం, వాళ్ళ ముస్లింలు ఉన్నారా లేదా అని చెప్పి దాని మీద స్పష్టత. సిబిఐ విచారణకు వస్తే కిషన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ ప్రభుత్వం వేరు కాబట్టి సిబిఐ ఇండివిజువల్గా పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. కిషన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చెప్పారు అంటూనే ఇప్పటి వరకు ఎందుకు అసలు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు 20 నెలల కాలం తీసుకున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదు, రెండు ఒకటే విధమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది. నిజంగానే ఒక కాళేశ్వరం విషయంలో కాదు, మిగతా అన్ని స్కామ్లు, అది ఓవరాల్ సంబంధించినటువంటి టోల్ గేట్ సంబంధించినటువంటి లీజ్ స్కామ్ కానీ ఇతర స్కామ్లకు సంబంధించి అన్నీ కూడా బయటపట్టాలంటే 51 జీవో ఏదైతే ఉందో దాన్ని సిబిఐని నిషేధం విధిస్తూ ఆ జీవోను ఎత్తేయాలి. కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.